17వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం రండి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. చిన్న మాట ప్రార్థన. కృపగల తండ్రి యేసయ్య, అబ్రహాము జీవితంలో నుంచి నేను అనేక విషయాలు మేము నేర్చుకున్నట్టు కృప దయచేయండి. అబ్రహాముకు నా గుణం, ఆ ఆశ, దేవుని ఎడల అతనికి ఉన్నటువంటి భక్తి మాకు సంఘములకు దయచేయండి. నీ కృపగల చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ఈ మాటను దీవించి మాకు పంచిపెట్టమని, మేము ఆత్మలో బలము పొందుటకు సహాయం చేయమని యేసు నామమును బట్టి అడుగుతున్నాము తండ్రి. ప్రియులారా, మొదటి వచనంలో యెహోవా అతనికి ప్రత్యక్షమై అనే మాట ఉంది. బక్సింగ్ గారు ఏం రాశాడంటే, అబ్రహాముకు దేవుడు దాదాపు 10 సార్లు ప్రత్యక్షమయ్యాడు అన్నాడు. 13 అధ్యాయాలు అంటే ఆదికాండం 12 నుంచి 25 వరకు, అంటే ఎన్ని అధ్యాయాలు? 13 అధ్యాయాలు. 13 అధ్యాయాల్లో దేవుడు అతనికి ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు? 10 సార్లు. 10 సార్లు దేవుడు కనపడి మాట్లాడితే అబ్రహాము జీవితం ఎంత ధన్యమో చూడండి. అతని వయస్సు ప్రారంభం ఎప్పుడు పిలిచాడు దేవుడు? ఏమండి, 75 ఏళ్ళప్పుడు పిలిచాడు కదా. 75 ఏళ్ళప్పుడు పిలిచి 175 అప్పుడు చనిపోయాడు. చెప్పండి, మీరు చెప్పండి. 75 ఏళ్లలో దేవుని పిలుపు ప్రత్యక్షమైంది. ఎక్కడున్నప్పుడు? కల్దీయుల దేశం. కల్దీయుల దేశం అంటే ఇప్పుడేంది? ఇరాన్ కాదు. ఇరాన్ అంటే మళ్ళీ పర్షియా, పారసీకుల దేశం, అది ఇరాన్. ఇప్పుడు ఇరాక్ అంటే ఏంది? కల్దీయుల దేశం. అది నెబుకద్నెజరు ఉన్నటువంటి ప్రాంతం. అక్కడే బాబేలు కూడా కట్టబడింది. కాబట్టి ఆ ఊరు అంటే ఇప్పుడున్న ఇరాకే. ఒక పరంగా చెప్పాలి, వెనక్కి పోయి చూస్తే అబ్రహాము కూడా ఇరాక్లో నుంచే వచ్చాడు. ఇజ్రాయేల్ కూడా ఒకప్పుడు వాళ్ళ పితరులది అది ఇరాక్. అప్పుడు ఇజ్రాయెల్ దేశమే లేదు. ఇజ్రాయెల్ దేశమే లేనప్పుడు దేవుడు అబ్రహాముని యాడ్ నుంచి పిలిచాడు? ఇరాక్ నుంచి పిలిచాడంటే అది ఇప్పుడు ముస్లిమ్స్ కంట్రీస్ అంటున్నాం. ఎప్పటి నుంచి ఆ మాట వచ్చింది అంటే, అబ్రహాము కొడుకు ఇస్మాయిల్ ఖాన్ నుంచి, నీ కొడుకును కూడా నేను ఆశీర్వదిస్తాను. లోకపరంగా 12 రాజ్యాలు ఇష్టం. అది కూడా ఆశీర్వాదమే. భూమి మీద మనం కొన్ని ఇప్పుడు అన్నాం కదా, బంగారు సంపాదించుకోవడం, ఇల్లు సంపాదించుకోవడం, అవి ఇవి డెవలప్మెంటే. కానీ ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం. కానీ దేవుడు మనకు యేసుక్రీస్తులో పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించాడు. చెప్పండి, అబ్రహాము దాసి కొడుకేమో 12 రాజ్యాలు, తన సొంతం కొడుకేమో ఒక రాజ్యమే ఇస్తాడా దేవుడు? ఏంటది అంటే, ఆ ఒక్కటి చాలు వాగ్దాన పుత్రునికి. అబ్రహాముకు పిల్లలు చాలామంది ఉన్నారు కదా, అందరూ సంతానము అయి ఉండొచ్చు కానీ వారసులు కాదు. సంతానమే. ఇస్మాయిల్ సంతానమే. కెతురాకు పుట్టిన 6 జనరేషన్స్ సంతానమే. సారాకు పుట్టిన ఇజ్రాయేలీలు సంతానమే. ఇంకా ఉపపత్నులు కూడా ఉన్నారు. ప్రియులారా, ఎన్నెత్తుకుని ఎంతోమంది సంతానం ఉన్నప్పటికీ మనం గమనిస్తే ఒక్క ఇస్సాకు మాత్రమే వారసుడుగా నిలబడిపోయాడు. హల్లెలూయా. గనుక ప్రియులారా, 17వ అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షమయ్యి అల్టిమేట్ గోల్ చెప్తున్నాడు ఇక్కడ. ఏంటంటే, నా సన్నిధిలో నడుచుచు నువ్వు ఎలా ఉండాలి? నిందారహితుడవై
నిందారహితుడవై ఉంటేనే నా సన్నిధిలో నడుస్తావు. నా సన్నిధిలో నడవాలంటే నిందారహితుడవై ఉండాలి. తిరగదీపించి నిందారహితుడుగా ఉంటేనే నా సన్నిధిలో నడవాలి, లేకుంటే నా సన్నిధి నీకు దొరకదు. నా సన్నిధి అనేది ఒక పాయింట్. అసలు దేవుని సన్నిధి ఎవరు అంటే కూడా మళ్ళీ యేసుక్రీస్తే. యేసుక్రీస్తుకున్న ఇంకొక పేరు ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి. మోషే అడిగాడు కదా, మోషే అడిగితే అప్పుడు అన్నాడు, నేను రాను నీతో పాటే, నీకంటే ముందు నా సన్నిధి పంపిస్తానంట. అది నువ్వు రాకపోతే సన్నిధి ఎలా వస్తుంది నాయనా అంటే సన్నిధి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇశ్రాయేలుకు మోషే కంటే ముందుగా నడుస్తున్నది ఎవరు? నజరేయుడైన యేసు. యేసుక్రీస్తు ప్రభువే గాడ్స్ ప్రజెన్స్. సన్నిధి లేదంటే ఎవరు లేరు? దేవుడు లేడు, దేవుడు కుమారుడు లేడు. అందుకే ఇక్కడ అన్నాడు నా సన్నిధిలో నడుచుచ్చు అంటే నా సన్నిధి ఎవరు? యేసుక్రీస్తు అనుకున్నాడు. యేసులో నడుచాలి. యేసులో నడిస్తే అప్పుడు నీవు నిందారహితుడవు అయిపోతావు. హల్లెలూయా. రక్షణ పొందిన అబ్రహాం 12లోనే రక్షణ పొందినాడు కదా. 12లోనే అతని పిలుపు ఉంది. కల్దీల దేశము నుండి అతన్ని దేవుడు పిలిచాడు. ఆమె బాగా వినండి, ఒక విషయం మనకు తెలియదు. వాచ్మెన్ని పుస్తకం చదువుతున్నాను నేను ముందు చెప్పాలి. ఒక అబ్రహాం జీవిత చరిత్ర రాద్దామని నేను అందుకే ఫస్ట్ మెసేజ్లోనే కొద్దిగా చెప్పాను. 26 పాయింట్లు చెప్పాడు. అదంతా కలిస్తే అబ్రహాం జీవితం అవుతుంది. సరే ఇంకా ఎక్కడనో విన్నాను కదా ఇది అని భక్సింగ్ గారు రాశాడు, నా సన్నిధిలో నడుచుచ్చు అని. ఇంకా ఇంకొక భక్తుడు రాశాడు. ఇవన్నీ చూద్దాం, బయటికి తీద్దామని చెప్తే కనపడలే ఆ పుస్తకం. సరే వాచ్మెన్ నీ పుస్తకం ఉంది ఒకటి. అదేంటి తెలుసా? దేవుడు అతన్ని ప్రత్యక్షపరిచిన పుస్తకం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు అని రాశాడు. ఇంతలా పుస్తకం. వాళ్ళు ముగ్గురి గురించే రాశాడు, ఇంతలా రాశాడు. సరే అబ్రహాం జీవితం దాంట్లో చదువుతుంటే ఎంత ప్రచండమైన సత్యాలు రాశాడు వాచ్మెన్ని. హల్లెలూయా. ఎవరు వాచ్మెన్ని? చైనా దేశపు భక్తుడు, చైనాలో రివైవల్ తెచ్చిన వ్యక్తి, చైనానంతా మార్చి పడేసినటువంటి ప్రార్థనాపరుడు. రంజిత్ అన్ననే ఒకసారి ప్రార్థన చేస్తుంటే, అయినా నీకు ఒక విషయం అర్థం కాలేదు, వాచ్మెన్ని పుస్తకం తెచ్చుకొని నేను కాదు క్రిస్టియన్ అప్పుడు ఉండింది. దాని పేరు ఇప్పుడు ఇంకొకటి వేరే వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు, సహజ క్రైస్తవ జీవితం. ఎప్పుడన్నట్టు చెప్పినప్పుడు టక్కన రాసుకోవాలి, పోయి తెచ్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే. ఇది అడిగి తెచ్చుకున్నాడు ఆ తరుణకుడే. నేను ఒకసారి చెప్పింటే ఆ పేరు చెప్పు సార్ నేను తెచ్చుకున్నా కదా, ఇంగ్లీష్లో కదా, తెలుగులో దొరికితే బాగుంటుంది. ఆ పుస్తకం నువ్వు చదవాలని ఆయన ఉపవాసం ఉండి, అది చదివినప్పుడంట సిలువను గురించి దేవుడు అద్భుతమైన ప్రత్యక్షత ఇచ్చాడు ఫిరౌనుకి. హల్లెలూయా. కాబట్టి పుస్తకాలు చదవడం కూడా నవలలు చదివినట్టు చదవకూడదు, పేపర్ చదివినట్టు చదవకూడదు. భయం భక్తిగా ప్రభువా నువ్వు మాట్లాడని చదవాలి. బైబిల్ అలాగా చదవాలి, పుస్తకాలు అలా చదవాలి. కాబట్టి దేవుని సన్నిధిలో నడవడం అంటే యేసులో నడుచుట. క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్ష విధి? అది రక్షణ. క్రీస్తు యేసులో నడుచుట అది ఎదుగుట. హల్లెలూయా. అలా ఎదిగి 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 నిందారహితుడు అయిపోవాలి లాస్ట్కి. అబ్రహాం ఏం కావాలంటే దేవుడు అన్నాడు నా సన్నిధిలో నడుచుచూ నడిచి 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 ఏం కావాలి? నిందారహితుడు కావాలి. అంటే కొంత డ్యూరేషన్ కల్లా నువ్వు బ్లేమ్లెస్ పర్సన్ అయిపోవాలి. నేను ఎవడు చూసి ఫలాంది అని పేరు పెట్టనంత భక్తిలోకి రావాలి. అంతవరకు కొన్ని ఉంటాయి. ఆ విషయంలో సరిగలేడు, ఈ విషయంలో సరిగలేడు, అబ్రహాం భార్యను నిలబొట్టాడంట అని అందరూ చెప్పుకోండి రాకాలం. మీరు చెప్పండి. ఆ దాసిని, భార్య గారు దాసిని ఎల్లగొట్టాడంట. ఎంత కఠినుడు అండి! ఎవరైనా ఎల్లగొడతారు అట్లా? ఆ దేశంలో ధనవంతుడే అంత పెట్టలేడా అన్నా?
ఏవో గుడారం వేసి ఆ పక్కన పెట్టి ప్రతిరోజు పోషిస్తే సరిపోలే. అవును, ఈమెకేమంట అంత పగ ద్వేషం సారమ్మకో, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుమట. ఎంత పగ ఈమెకే ఉంటే మనకు ఉండొద్దుగా. స్త్రీలు ఇట్లా అనుకోవచ్చు, సారమ్మకే ఉందంట. అది అసలు బాధ పెట్టి కష్టపెట్టి పారిపోయిందట. కాబట్టి మనం కూడా మన కుటుంబాలు ఏం చేయాలా, అందరినీ బాధ పెట్టి పనులను అయితే ఇంకా ఎక్కువగా తరమగొట్టాల. ఎందుకంటే సారమ్మ మాడలు అని అనుకోరండి ఆ దినాల్లో. కొన్ని ఉంటాయి, కానీ దేవుడు అక్కడే అంటాడు, సారా మాట విను. 20వ అధ్యాయంలో ఆదికాండంలో సారా మాట విను. ఆదికాండము 20వ అధ్యాయము ప్రియులారా 10వ వచనం, ఈ దాసిని దీని కుమారుని, అదే నేను 10 చదవండి. నేను చెప్పిన చదవండి ముందు. ఈ దాసిని దీని కుమారుని ఎవరన్నా అట్లా మాట్లాడండి. ఈ దాసిని హాగర్ నన్ను కూడా అనలే. ఏమన్నది చెప్పండి. కొంత ఇరిటేషన్ కలిగించాలా మాట. ఆయనను పంపించింది నువ్వే. ఇస్మాయిల్ పుట్టిన తర్వాత ఇప్పుడేమో వాడు పరిహసిస్తానంట. అది కోపం. చూడు 9వ వచనం చూడండి. అప్పుడు అబ్రాహాముకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట సారా చూచి, పరిహాసం చేస్తేనే ఇంత కోపమా అంటారు ఇప్పటోళ్ళు. మరి సారమ్మకు కూడా కోపం. ఏయో బలహీనతలు కొన్ని ఉన్నాయి, కానీ సారా మాత్రం దేవుని దృష్టిలో స్వతంత్రురాలు. సారా అంటే ఇంకొక అర్థం క్రొత్త నిబంధన. సారా కొడుకు అంటే అర్థం వాగ్దానం. లొసుగులు చాలా ఉన్నాయి లోపల, అవి మనకెందుకు. ఎంతో ఉంటుంది. ఇంత 2-3 లారీలు ఎత్తుకొని వచ్చి మట్టి నీ దగ్గర పోసి, దీంట్లో నుంచి మట్టిలో నుంచి ఏమొస్తుందంట, ఇనుము వస్తుందని చెప్పలే. ఇప్పుడు ఇనుము తీయండి బయటికి అన్నీకి చెప్తే ఏంది తీసేది? ఆ మట్టి అంతా ఇంటి ముందు చలుసారు, అంత హైటెండ్ అవుతుంది. ఆ వర్షం వచ్చినప్పుడల్లా బురద కాకుండా అంత ఈజీగా జరిగిపోవాలి మనకు. ఒకప్పుడు అట్లా లేదు, సులభంగా ఏది నీ నోటికి రాదు. అన్నం చేయమంటే అప్పుడోళ్ళు పాతోళ్ళు అప్పటికప్పటికి ఒడ్లు దంచుతుండ్రు. ఇప్పుడు ఇంకా నేను బాగుండదు. కర్నూలు రైస్ తెచ్చి ఇస్తే కూడా అట్లా పెట్టడానికి మరో మళ్ళా పొయ్యిలే ఊదలే ఇట్లని మళ్ళా అగ్గిపెట్టుకోలే. ఇప్పుడు అట్లా టప్పని అదే వెలుగుతుంది. అన్నీ ఈజీ అయిపోయి తల్లికి. సోంబేరి గ్రూపు స్త్రీలే కాదు, పురుషులు కూడా అంతే. నోటికాడి అలవాటు అట్లా అయిపోతుంది. పోను అంతా ఏమంటే ఫీచర్స్ పెరిగినాయి సార్. ఇప్పుడు మొన్న ఒకసారి కారు అడిగిన, పెద్దది ఇన్నోవా కార్. తీసుకుందాం లేదనేది మీరు ఆలోచన చేయకండి, భయపడతారు. అంటే అన్నాడు ఇదేమో 26 లక్షలు, అదేమో 32 లక్షలు. ఇది 26 అది 26, అది 30. ఏమంత తేడా అంటే అట్లా అంటానే వాకిలు డోర్ తెరుచుకుంటారు. ఏం తెరచలేం మనం. ఏంటి ఫ్యూచర్లో ఆటోమేషన్. చైనా కానీ జపాన్ కానీ అంత ఆటోమేషన్. పోయి నిలబడితేనే డోర్స్ ఓపెన్ అవుతుంటాయి. ఇంతకుముందు ఇట్లా పట్టుకొని లాగుతుంటుంది. ఏం లాగలేవు అంటే టెక్నాలజీ పెరిగే తెలిగి సోంబేరితనం. అయితే టెక్నాలజీ పెరగాలంటే మాత్రం కష్టపడాలి. రీసెర్చ్ చేయాలంటే మాత్రం బాగా ప్రయాసపడాలి, కష్టపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒడ్లు తెచ్చుకొని దంచి బియ్యం చేసుకొని పొయ్యి మీద పెట్టి అది చేసి మళ్ళీ రోకలు తెచ్చుకొని రోలు దాన్ని కడిగి మళ్ళీ ఒక చట్నీ దంచి ఏదో చేస్తే అది 1 గంటన్నర పడితే అప్పుడు తింటూ ఆ టేస్టే వేరు. ఇప్పుడు ఆ మిక్సీలు వేసిన నుంచి అస్సలు సక్సి అంటే సచ్చు తిండని ఆ బాగుంది అంటున్నాం. నిజమే, టెక్నాలజీ పెరిగింది వాస్తవమే. కానీ దాంతోపాటు ఏమొస్తుంది అందరికీ, ఇంకా కొద్ది రోజులు పోతే రోబోలు వస్తాయి. కొనుక్కోండి, 1 లక్ష రూపాయలు రోబో కొంటే ఇంట్లో
అన్నీ అదే మూతి కడుగుతుంది, ఇట్లా పెడితే అదే కడుగుతుంది, అన్నం కలుపుతుంది, నోరు తెరుచు అంటే అన్నం పెడుతుంది, మళ్ళీ మిగతా నీయలే మళ్ళీ అది ఎందుకు చేస్తుంది నీకు? ప్రతిదీ డిపెండ్ అట్లా అయిపోతుంది మైండ్. పిల్లరా, అయితే ఆ కాలంలో అట్లా కాదు, సారమ్మ అట్లా చేసింది, మరి సతాయించలేదా? ఎన్ని బలహీనతలు ఉన్నాయి, కానీ దేవుడు ఆయనను ఒప్పుకున్నాడు. ఇదే 10వ వచనం తీసుకొచ్చి గలతీ పత్రికలో పెట్టాడు. అది అద్భుతమైన మర్మం అక్కడ. ఇదే 21:10 తీసుకొని వచ్చి గలతీ పత్రికలో పెట్టాడు. దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టారు. నిజమే ప్రియులారా. ఎందుకు ఆ మాట అన్నాడు దేవుడు అంటే, వారసత్వానికి వచ్చే తల్లికి ఇస్మాయిల్కి ఇయ్యడు. మెయిన్ భార్య ఎవరండి ఆయనకు? ఎవరు భార్య? పెళ్లి జరిగింది, ఘనంగా జరిగింది ఎవరితో? సారానే. సారా అబ్రహామే భార్య భర్తలు. అంటే పిల్లలు పుట్టలేదని ఈమె ఆ మాట ఈమె చెప్పింది. ఎవరు? ఈ సారమ్మే చెప్పింది. అప్పుడు దేవుడు ఏమంటే, సారా మాట విను అనలే. అప్పుడు అడగలే అసలు. ఒకటి మాత్రం నిజం, భార్య మాట వినమని ఇక్కడ ఉందని చాలామంది భార్యలు పట్టుకోవచ్చు. భార్య మాట అబ్రహామే భార్య మాట వింటే మీరేముంది వినండి అని ఈ రెఫరెన్స్ చూడొచ్చు. కానీ విషయం ఏంటంటే, అక్కడ ఆఖరి విషయంలో చెప్పలే. అంటే ఎప్పుడు వినాలనో ఎప్పుడు వినకూడదో ఒక సందర్భం ఉంది. దేవుని స్తోత్రం. అది మేలు జరిగేది ఆశీర్వాదకరమైందంటే ఖచ్చితంగా మనం వినొచ్చు, ఎవరు చెప్పినా వినొచ్చు పిల్లరా. కనుక అక్కడ మనం వెళ్తే మూలవాక్యం కాడికి ఎక్కడ చదవండి అది మళ్ళా. అబ్రాము యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై. అంటే ఇంకొక విషయం కూడా చెప్తున్నాడు దేవుడు. అల్టిమేట్గా దేవుడు అందరూ ఏం కావాలని కోరిక? నిందారహితుడు. కొలస్సీ పత్రిక లేకొద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం చూడండి పిల్లరా. 1వ అధ్యాయంలో దేవుడు సంఘాన్ని ఏం కోరుకుంటున్నాడు? 22:1-22వ వచనం. తన సన్నిధిని, ఇక్కడ ఏమంటున్నాడండి? తన సన్నిధి అంటే ఎవరు? చూసారా? తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను, పరిశుద్ధంగా బ్రతికితే, నిర్దోషంగా బ్రతికితే, నిరపరాధులుగా వాళ్ళ మీద వీళ్ళ మీద వేయడం కాదు, నిరపరాధులుగా నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన. ఇప్పుడు బాగానండి, ఆ మరణం వలన అనేది అండర్లైన్ చేయండి. మరణము వలన కూడా దేవుడు జీవం ఇయ్యగలడు. అది ఎవరి మరణం? యేసయ్య మరణం కూడా మేలు చేసింది మనకు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మిమ్మును సమాధానపరచను. దేవునికి స్తోత్రం. ఏమండి, ముందు దేవునితో సమాధాన పడాలి, దానికి సిలువ కావాలి. సిలువ దగ్గరికి రాకుండా దేవునితో సమాధానం 40 ఏళ్ళు పోయినారంటే చర్చికి అంటే మళ్ళా సమాధానం పోతుంది. అదే ముందు వచ్చింటే కదా. అందుకే సిలువే ప్రారంభం, సిలువే అంతం. దేవునికి స్తోత్రం కలుగును కదా. సిలువలో సకల ఆశీర్వాదాలు ఉన్నాయి. సిలువ ద్వారా ప్రారంభించబడిన జీవితం లాస్ట్కి ఏం కావాలా? నిందారహితులు కావాలి. అబ్రహాం ఏం కావాలని 17వ అధ్యాయం చెప్పాడు దేవుడు. చాలా నిందలు ఉన్నాయి. మరి ఇప్పుడు 21వ అధ్యాయం కదా మనం చదవడం. ఎవరిని పంపించేసినాడు? హాగరును ఇస్మాయిల్ను తరిమేశాడు, పంపించమని చెప్పింది సారమ్మ. లోకమేమో వేరుగా అనుకుంటుంది. ఏం మనిషి అండి ఇన్ని, అటువంటి వ్యక్తి అయినా ఏమనుకుంటుంది అని ఏమేమో మాట్లాడింటారు. కానీ ఎవరు చెప్పింటి పంపించాడు? సారా ద్వారా దేవుడు మాట్లాడాడు. దేవునితో ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు పంపించేయి, సారా మాట విను. ఇప్పుడు ఎంతమంది చెప్పినారు? ఒకటే మాట, ఇద్దరు. భార్య చెప్పింది, దేవుడు చెప్పాడు, పంపించేశాడు. ఇక లోకాన్ని పట్టించుకోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ విషయంలో మనం
జ్ఞాపకం చేసుకోవాలి. నిందారహితులుగా నడవటం అంటే కేవలం కొలస్సీ పత్రికలోనే కాదు, అదే మాట చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం మధ్యలో పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని తన పక్కన నిలబెట్టుకునే లోపల సంఘం ఎలా కావాలి? పరిశుద్ధపరచబడిన జీవితం ఉండాలి, నిర్దోషమైపోవాలి, మహిమలేకి భూమి మీదనే వచ్చేయాలి, అది మహిమగల సంఘంగా మార్చిపడాలి. ఏమండి? ఆ దీన శరీరం మహిమగల శరీరముగా పునరుద్ధాన మహిమ వచ్చేయాలి సంఘం మీదకి. హల్లెలూయా. కాబట్టి నిందారహితులు కావడం అంటే అంత ఈజీ కాదు. ఏదో రక్షణ పొందినాము, చర్చికి పోతున్నాము చెప్పుకోవడానికి కాదు భక్తి. ఇంకోసారికి పోతున్నాం, వాళ్ళ దగ్గరికి పోతున్నాం, వీళ్ళ దగ్గరికి పోతున్నాం కాదు. నువ్వు మారిపోయిన దుష్టత్వం నుంచి ఎంత మళ్ళావు. నిందారహితం అంటే ఇంత కూడా దుష్టత్వం ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, కనుక అబ్రహాం విషయంలో ఎలా శోధించబడ్డాడు అనే దానికి కూడా ఇది సరిపోతుంది. మీరు చెప్పండి, ఎంత సారా చెప్పినా కూడా హాగరు కొడుకును పంపించేటప్పుడు చాలా కదిలాడు, చాలా బాధపడినట్టు కనపడుతుంది. మనం సరిగా దాంట్లో గుర్తించం. ప్రియులారా, ఆ 21 ఇప్పుడు చదివాము కదా. అది కాదు, ఉండండి ఒక్క నిమిషం ఉండండి. 18 లేచి కదా, చదవండి, అది చదవండి. కాబట్టి తెల్లవారినప్పుడు ఒక మాట 13 చదవండి ముందు. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతన్ని కూడా ఒక జనముగా చేసేదని అబ్రహాముతో అంటే సారా చెప్తానే వెంటనే ఎస్ అనలా, దేవుని దగ్గర పోయాడు. హల్లెలూయా. ఏదైనా తల్లిదండ్రులు చెప్పిన మంచి మాటే కావచ్చు, ఇంకొకరితో కనుక్కోవాలి. నువ్వు ఎవరి దగ్గర పోవాలి? దేవుని దగ్గరికి పోయి అడిగాడు. అప్పుడు 12 అన్నాడు, అయితే దేవుడు ఆ చిన్నవాడిని ఈ చిన్నవాడిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దంటే ఏమవుతున్నాడు? ఆమె ఈజీగా చెప్తుంది, ఎందుకంటే ఆమె పంపమని చెప్పింది ఆమె కాబట్టి. దాన్ని కుమారుణ్ణి వెళ్ళగొట్టమని చెప్పిన ఆమెకు పెద్ద బాధ ఏం లేదు. కానీ అబ్రహాం మాత్రం చాలా దుఃఖపడుతున్నాడు. గనక దేవుడు అంటున్నాడు దుఃఖపడద్దు. చూసా తర్వాత ఏమన్నాడు? శారా నీతో చెప్పు ప్రతి విషయంలో. ఇప్పుడు అన్ని విషయాలు వినమన్నాడు ఈ నుంచి. ఎందుకు తెలుసా? క్రొత్త నిబంధన అయింది. శారా ఏమైంది? క్రొత్త నిబంధన, ప్రతి మాట వినాలి నువ్వు అని చెప్పాడు. కిందికి వస్తే కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని ఆమెను పంపివేసిన. ఎంత లోపల మదన పడింటాడు, వేదన పడింటాడు, దుఃఖపడింటాడు. శోధన కాదు అది అబ్రహాంకు. ఇక్కడ సారాను కన్నా మనం ఆలోచన చేయకుండా ఒట్టి ఫోకస్ అబ్రహాం మీదనే పెడితే కన్నా శోధనలో కూడా అతడు ప్రార్థనలు చేసి విజయాలు సాధించాడు. ఎవరి స్తోత్రం కలుగును గాక. కాబట్టి శోధనలు రావాలి, శ్రమలు రావాలి. మనకేమంటే ఎప్పుడు చూసినా ఆదికాండం 12 కావాలి. ఎందుకంటే అబ్రహాము నిన్ను ఆశీర్వదించేదను, నిన్ను గొప్ప చేసేదని అంటే బలం ఉంటుంది. కానీ అబ్రహామును శోధించినట్టు నిన్ను శోధిస్తా, అబ్రహామును పరీక్షించినట్టు నిన్ను పరీక్షిస్తా. నీ హృదయానికి కొన్ని దుఃఖాలు, గాయాలు కలుగుతాయి. అవన్నీ కోరుతామా మనం? అయ్యొద్దు మనం. కానీ అబ్రహాము జీవితంలో అవి ఉన్నాయి. ఆశీర్వాదాలు రావాలంటే ముందు విడిచిపెట్టేటి ఉంటాయి కొన్ని. ఫస్ట్ లోతుని విడిచిపెట్టినాడు, ఇప్పుడు ఇక్కడ హాగరు విడిచిపెడుతున్నాడు. హాగరు కొడుకును, వాడు కూడా కొడుకే కదా. విడిచిపెట్టడంలో అబ్రహాము కరెక్ట్ అండి. ప్రార్థనలు చేయటం విడిచిపెట్టడం, ప్రార్థనలు చేయటం, దేవుని దగ్గర మాట తీసుకుని వదిలిపెట్టడం. అందుకే అతడు రహితంగా ముందుకు నడవగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి కృప దేవుడు ఈ సంఘమునకు, మనకు, ప్రతి ఒక్కరికి, సేవకులకు, నాయకులకు, విశ్వాసులకు అందరినీ ఆయన తన సన్నిధిలో ఉంచునుగాక. రండి ప్రార్థన చేద్దాం. చిన్న మాట.
కృపగల తండ్రి, ప్రేమగల నాయన, పరిశుద్ధులైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు ముద్రించండి, మా హృదయాల జీవితాల్లో అద్భుతమైన కార్యాలు మీరు చేయండి. జీవితాలే మార్చండి, బ్రతుకులు మార్చండి. ఇతరులను మేలు చేయటమే కానీ కీడు చేయనియద్దు. ఆశీర్వాదాలే రావాలి కానీ శాపాలు రానిచ్చుకోవద్దు. ప్రభువా, నీ కృపగల హస్తము రాణించండి నాయన. మా తలల మీద పెట్టండి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. ఏది వచ్చినది శ్రమ అయినా, సంతోషమైన, ఆశీర్వాదమైన ప్రార్థన చేసి అబ్రహాం వలె సాగటం మాకు నేర్పించండి. అబ్రహాం విశ్వాసులకు తండ్రి అని సెలవిచ్చావు. విశ్వాసులుగా మేము తండ్రిని వెంబడించటం సహాయం చేయండి. నీ హస్తం మా మీద నుంచి రేపటి వారమంతా నీ కృపలో భద్రపరచమని యేసునామం బట్టి అడుగుతున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు తోడై ఉండును గాక. యేసు రక్తం జై, యేసు రక్తం జై, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్ చెప్తాం అందరం. ఆమేన్.